దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వివాదం ఒక మంటలా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాల్లో మరింత వేడెక్కిస్తుంది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దీని ప్రభావం పంజాబ్ రాజకీయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటై రాజీనామా డిమాండ్తో దూకుడు పెంచాయి. ముఖ్యంగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంలో పేపర్ లీకేజ్కు బాధ్యత వహించి ఒక మంత్రి రాజీనామా చేస్తే మరి పంజాబ్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రతిపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ వంటి ప్రధాన ప్రతిపక్షాలు భగవంత్ మాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను యువత పోరాటానికి విజయంగా అభివర్ణించారు. వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక పేపర్ లీకేజీలు జరిగాయని, వాటిపై ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్ష, 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష, గ్రూప్ బి పేపర్లతో సహా పలు పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని తాజా వన్నింగ్ ఆరోపించేది. అంతేకాదు నాయబ్ తహసీల్దార్ రిక్రూట్మెంట్ పరీక్ష, వ్యవసాయ శాఖ అధికారి రిక్రూట్మెంట్ పరీక్ష, బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ పరీక్షల్లోనూ పేపర్ లీక్ కేసులు వెలుగు చూశాయని పేర్కొన్నారు. ఇక ఈ పేపర్ లీకేజీలపై యువత నిరసన తెలిపినప్పుడు ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకుండా పోలీసుల లాఠీ చార్జికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగలిగినప్పుడు పంజాబ్ విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పుడు అదేవిధంగా దాడి చేస్తోంది. బీజేపీ నేత, ఢిల్లీ మంత్రి అమరీందర్ సింగ్ సిర్సా పంజాబ్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై ఆప్ అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇచ్చే కేజ్రీవాల్ పంజాబ్ విద్యార్థుల భవిష్యత్తుపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పంజాబ్ ప్రభుత్వం పేపర్ లీకేజీల దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిర్సా కోరారు. ఇది కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు. శిరోమణి అకాలీదళ్ సైతం పంజాబ్ పేపర్ లీక్ అంశంపై ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలపై వెంటనే రాజీనామాలు కోరే ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉందని అకాలీదళ్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్లో గత 4.5 సంవత్సరాల్లో 6 పరీక్షా కుంభకోణాలు జరిగాయని, దీనివల్ల 5 లక్షల మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. ఆమె విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బబ్బీర్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గురుద్రోహి భగవంత్ మాన్లే దీనికి పూర్తి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. పంజాబ్ యువత ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, నైతిక బాధ్యత వహించి తమ విద్యా, ఆరోగ్య మంత్రులు పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరి పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత భగవంత్ మాన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఎటుదారి తీస్తుంది. పంజాబ్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ఇంకా స్పందించినప్పటికీ రాబోయే రోజుల్లో ఈ అంశం పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల దూకుడు, యువత నిరసనలతో ఆ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. तो मुझे दुख इस बात का भी होता है कि इसमें जो राजनीति घुस गई, जो ये आम आदमी पार्टी के केजरीवाल और उनका एजुकेशन मिनिस्टर हरजोत बैंस,
इधर दिल्ली की स्टेज पे आके बैठ के यूनियन मिनिस्टर की पेपर लीक में डिमांड कर रहे हैं रेजिग्नेशन। तो क्या देश की जनता को पता नहीं होना चाहिए कि केजरीवाल के पंजाब में क्या हो रहा है? ये जो इधर हरजोत बैंस रेजिग्नेशन एजुकेशन मिनिस्टर की मांग रहे हैं, वो पंजाब के एजुकेशन मिनिस्टर हैं। और परसों फरीदकोट के बाबा फरीद यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेज में वहां पे फार्मेसी ऑफिसर्स 450 पोस्ट हैं, जिसके लिए 7,000 बच्चों ने अप्लाई किया। और उस एग्जाम में पेपर लीक हुआ, 10-10 लाख 13-13 लाख बच्चों ने दिया उस पेपर के लिए, माँ बाप ने दिया। और वहां पे ब्लूटूथ डिवाइस से जो चीटिंग चल रही थी, जो पकड़ी गई, क्या हरजोत बैंस रेजिग्नेशन देंगे? केजरीवाल इधर बोल के जाते हैं कि सोनम वांगचुक को एजुकेशन मिनिस्टर बनाया जाए। केजरीवाल साहब पहले हरजोत बैंस को निकालिए बाहर, जो पेपर लीक उधर नहीं रोक सके, और वहां पे सोनम वांगचुक को बनाइए ताकि पंजाब की एजुकेशन ठीक करे। बोलना बहुत आसान है, इधर कुछ बोलते हैं और जो आपके नाक के नीचे आपके राज्य में हो रहा है उसका जवाब कौन देगा? भगवंत मान देगा, हरजोत बैंस देगा कि केजरीवाल देगा? पंजाब की जनता और पंजाब के बच्चे जानना चाहते हैं।